2020లో మా పార్టీ ఆఫీస్ లాక్కున్న కాంతారావు గారు గత 15 రోజులుగా చిన్న చిన్న అడవులు చేయడం, కొంతమంది ఆఫీసర్లు ఆయనకి సమాచారం ఇవ్వడం, మేము ధర్నా చేస్తా అంటాం, డిజిటల్ క్యాంపెయిన్ చేస్తా అంటాం, మా ఎమ్మెల్యే గారిని ఏలుపడతా అంటాం. నువ్వు చదువుకున్నావు, గవర్నమెంట్ లో ఉద్యోగం చేసినావు, రాజశేఖర రెడ్డి గారు పిలిచి నీకు టికెట్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీలో గెలిపించిన తర్వాత ఇందిరాభవన్కి నా తండ్రితో సహా దగ్గర 30-40 మంది కార్యకర్తల కష్టం ఇది. ఆ కష్టాన్ని నువ్వు దౌర్జన్యంగా లాక్కొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావు అసలు? తప్పు కదా నువ్వు చేసేది. నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నీకు ఉద్యోగం వచ్చింది, నీకు ఎమ్మెల్యే ఇచ్చిండు, నీకు జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇద్దామని ఇస్తే నువ్వు చేసే సెకండ్కి నీకు ఇవ్వలేదు. ఇవాళ ఇష్టం వచ్చారు మా పాయం గారి మీద విపరీతమైన అడ్డగోలు కామెంట్లు పెడుతున్నావు. ఇంకొకసారి మా పాయం గారి మీద అడ్డగోలు కామెంట్లు పెడితే దీనికి 1000 రెట్ల పరిణామం తీవ్రత వేరే విధంగా ఉంటుంది. ఇంకొకసారి సెల్ఫీలు దిగితే మా కార్యకర్తలందరూ వచ్చి నీ ఇంటి దగ్గర సెల్ఫీలు దిగాల్సిన అవసరం కూడా ఉంటుంది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల్ని చాలా వరకు ఇబ్బంది పెట్టినావు. ఇప్పుడు ఇబ్బంది పెట్టడానికి మా పాయం గారు మాకు అండగా ఉన్నాడు. ఇవాళ జరిగిన సిచ్యువేషన్ రేపు కూడా జరుగుతుంది. 100% మా పాయం గారు కార్యకర్తలు భరోసాగా ఉన్నాడు.